శివ, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈరోజు మదర్స్ డే, అందుకే అమ్మని విష్ చేస్తున్నాను. ఆ, ఈవిడేనా మీ అమ్మగారు? అలా అని చెప్తేనే నాకు తెలిసింది. ఏమంటున్నారు? చిన్న వయసులో ఈ ఫోటో చూపించారు. ఈవిడేనా అమ్మా అని అడిగాను. అవును అన్నారు. అమ్మకి ఈ ఫోటో అయినా ఉంది, నాన్నకు అది లేదు. నేను దేవుణ్ణి ఏం కోరుకుంటానో తెలుసా? ఇకపై నాలాంటి అనాథుల్ని సృష్టించొద్దు అని. ఇదిగో ఈ ఆకులు తీసి అక్కడ పెట్టు. తాతయ్య, ఏంటి ఈరోజు ఇల్లంతా కోలాహలంగా ఉంది? ఏదైనా పండగ? పూజ ఏమిటి? సుమంగళి పూజ బాబు. ఈ ఊరి జాతర సంగతి ఏమో గాని మా ఇల్లు మాత్రం పండగలా ఉంటుంది. మనవాళ్ళు మనవరాళ్లతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ జాతర సక్రమంగా జరగడం కోసమని మా ఇంట్లో సుమంగళిగా చనిపోయిన వాళ్ళందరికీ పూజ చేస్తాం బాబు. ఈవిడ మా అమ్మగారు, పేరు విజయలక్ష్మమ్మ. 92 ఏళ్ల వరకు ఆరోగ్యంగా సుమంగళిగా ఉండి వెళ్ళిపోయింది. ఈవిడ మా పిన్నమ్మ, పేరు సరస్వతమ్మ. చిన్న వయసులోనే సుమంగళగా దైవ సాన్నిధ్యం చేరుకుంది. ఈవిడ మా చిన్న తాతయ్య గారి భార్య, పేరు పరమేశ్వరి. బ్రహ్మాండంగా పాడేది. అమ్మా, ఈవిడ కూడా నా బిడ్డ లాంటిదే బాబు. ఏమా కౌసల్య, ఇప్పుడు సంతోషమేగా? తమ్ముడు లే, ఆ. పూజ ప్రారంభిద్దాం. ఏయ్, మెల్లగా ముందుకు వచ్చి నిలబడు. విఘ్న వినాయక. ఎందుకు బాబు కంటతడి పెడుతున్నావు? నీకెవ్వరూ లేరని దిగులు పడుతున్నావా? అన్నిటికీ మనసే బాబు కారణం. ఇక పైన ఎవరైనా నిన్ను మీ తాతయ్య ఎవరని అడిగితే నన్ను చూపించు. ఇక మీదట నా కోడల్ని శంకరమ్మ అని పిలవకు, అమ్మ అనే పిలువు. ఈవిడ్ని చూపించి చెప్పు, ఈవిడే మా బామ్మ అని. అవును బాబు. ఇక మీదట వీడు శంకరానికి మాత్రమే కాదు, నీకు చిన్న తాతయ్యే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్లే. ఇది నీ ఇల్లయ్యా. ఇప్పుడు సంతోషమేగా? ఇప్పుడు మీ అమ్మగారు కూడా సంతోషపడతారు కదా? ఇది టౌన్ కాదు, గ్రామం. ఈ కుటుంబం గురించి తెలుసు కూడా ఎంత ధైర్యం! ఈ ఇంట్లో జరగాల్సిన కార్యం ఇది. ఎక్కడికి వచ్చామో ఎందుకు వచ్చామో కాస్తైనా ఆలోచించుకోవద్దు. ఒరేయ్, బండి ఏర్పాటు చేయమను, వాడిని బయలుదేరమను. ఇంకో అరగంటలో బయలుదేరాలి. దానికి పైన ఒక్క నిమిషం దాటినా సరే మంచి టైం దాటిపోతుంది. ఈలోగా కౌసల్య వాళ్ళ నాన్నతో మాట్లాడి తాంబూలాలు మార్చుకోవాలి. తాతయ్య, భయపడిపోయాను తాతయ్య. లవ్ చేసుకోవడం నాకు నచ్చదనుకో, కానీ నా మనవరాలు లవ్ చేస్తే నాకు నచ్చుతుంది. ఏంటి శివుడు,
భయపడ్డావా? ఊరికే తమాషా చేశాను. హలో రవణ, ఏ శివ, ఏంటి ఇక్కడ ఉన్నావు? ఫ్రెండ్ ఊరిది, జాతర చూడడానికి వచ్చాను. ఆహా. అవును, మీరేంటి ఇక్కడ? ఈ పక్కూర్లో ఫంక్షన్ ఉంటే వచ్చాను. బండి అమ్మకానికి వచ్చింది, బేరం ఆడుకునేసాను. ఎలా ఉందో చూడు. రేట్ ఎంత? 1,25,000. మోడల్? 98 మోడల్. ఇంజిన్ కండిషన్ లో ఉందా? నువ్వే చూడు. టింకర్ వర్క్ చాలా ఉంది, 2 టైర్లు బాల్డ్, ఇంజిన్ ఓకే. 75,000 చేసే బండికి 1,25,000 పెట్టారు. ఏం శివ అలా అంటున్నా? అడ్వాన్స్ కూడా ఇచ్చేసానే. వెళ్ళి అడ్వాన్స్ తీసుకొచ్చేయండి. రాము, సక్రమంగా పనిచేయండి రా. ఇవన్నీ తీసుకెళ్ళి అటుపక్క పెట్టు. ఏమయ్యా, అయ్యా ఇతనికి కీ ఇవ్వలేదా? నేను అప్పుడే ఇచ్చేసానయ్యా. ఇచ్చేసరిగా ఇంకేంటి? రేటు కాస్త ఎక్కువ అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? మా ఊరు అబ్బాయి. రూపాయలకైతే ఆ డబ్బు ఇవ్వయ్యా. ఇదిగోండి అయ్యా. ఇదిగో, ఓసీగా తీసుకెళ్ళు. నాకెందుకండి ఓసిగా? నేనేమన్నా అడుక్కునేవాడినా? అయ్యా సాయంత్రం 6 గంటల వరకే టైం. ఇతను ఫ్రీగా తీసుకెళ్ళలేదు, బండి పగలగొట్టి ఊరవతల పడేయండి. ఏంటి శివ ఆయన అలా మాట్లాడుతున్నారు? ఆయన ఏదో కోపంలో అన్నారు, మీరేం ఫీల్ అవ్వద్దు. ఎవరు అటువంటి పని చేయరు. కౌసల్య, మీ నాన్న వచ్చాడు. నిజంగానా? ఏయ్ శివ, మా నాన్న వచ్చారు. రా, 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 రా. ఉండు. రా. త్వరగా రావాలి. అలాగే. మా అమ్మ. శ్వేత, రామా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నాన్న. రామా, అమ్మా. ఏ తాత ఇంటికి రాగానే అమ్మని మర్చిపోయావా? బాగున్నావా? ఏవి ఇంటికో ఫోన్ అయినా చేయొచ్చుగా. ఏమా అల్లుడు రాలేదా? లేదు నాన్న. నాన్న ఎందుకని రాలేదు? నువ్వు రెడీగా ఉండు, ఇద్దరం కలిసి వెళదామన్నారు. బయటకు వెళ్ళొచ్చారు. అక్కడ ఏమైందో ఏమిటో తెలియలేదు. 3వ టని ఈజీ చైర్లో సెటిల్ అయ్యారు. ఏంటండి అని అడిగాను. నేను రావడం లేదు, నువ్వు మాత్రం వెళ్ళరా అన్నారు. నేను బయలుదేరి వచ్చేసాను. ఏమిటి స్వాతి, ఎలా ఉన్నావు? ఏమైందని అడగలేదమ్మా? ఏ మీ నాన్నకు వేరే పని లేదే? చిన్న విషయానికి కూడా మూడవుటే. ఒకవేళ ఏమైందండి అని నేను అడిగినా నాతో చెప్తారా ఏమిటి? నీకు తెలుసుకోవాలంటే నువ్వే ఫోన్